వల్లేనండి. హ్మ్. క్యారెక్టర్స్ ఆయన చాలా రియలిస్టిక్‌గా చేస్తారు. హ్మ్. ఎంత రియలిస్టిక్‌గా అంటే మేము ఒకసారి అన్నవరం ఈ 'నువ్వే నువ్వే' షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా. హ్మ్. హ్మ్. మా నాన్న నన్ను తీసుకొని తుని వచ్చారు. షూటింగ్ అయిపోయింది. మేమిద్దరం ఇంకా మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళున్నారు. వచ్చి ట్రైన్ ఎక్కే ముందు తుని ఎళ్ళాం ఎందుకో. ఒక చిన్న పని ఉండి ఎవరినో కలవడానికనుకుంటా. ఎళ్ళి ఒక చోట చాయ్ తాగుతున్నాం. ఒకతనొచ్చి "రా! పద మనం బెల్ షాప్‌కెళ్దాం" అని చెప్పి లాక్కెళ్తున్నాడు. అంటే దే థింక్ దే ఓన్ హిమ్ లైక్ దట్. యాహ్! 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 ఎంఎస్ రా నువ్వు అని చెప్పి ఇట్లా చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే ఉండు అని చెప్పి అతను అలా సంధాయించి మేము వెళ్ళిపోయాము. హ్మ్. అంటే అలాంటి 2, 3 ఇన్సిడెంట్స్ నేను చూసా. నేను ఓకే. చాలా తక్కువ. హ్మ్. అట్లాంటియి ఆయన ఎన్ని చూసారో. అంటే పీపుల్ థింక్ దట్ ఆయన రోజు తాగే చేస్తాడు. ఇలా హ్మ్. కూడా చాలామంది అనుకుంటారు. హ్మ్. ఆయన సరస్వతిని చాలా గౌరవించే వ్యక్తి. ఎప్పుడూ వర్క్‌లో ఉన్నప్పుడు హి నెవర్ టచ్ ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్. మేడం. వర్క్ అయిపోయిన తర్వాత ఆయన లైఫ్ ఆయనది. హ్మ్. హ్మ్. ఆయనిష్టం. ఆయన ఫ్రెండ్స్ ఒక చిన్న సర్కిల్. ఆ సర్కిల్‌తో కూర్చొని కార్‌లో ఎప్పుడైనా డ్రైవర్ ఉండేవాడు. ఓకే. అలా ఒక రౌండేసి, ఓ 2 పెగ్గులు తాగి ఇంటికొచ్చి హ్మ్. అమ్మ చేత్తో అన్నం పెట్టేది, తిని పడుకునేవారు. దట్ వాస్ హిస్ రొటీన్. అంటే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో' హ్మ్. ఫస్ట్ క్వెషనే హ్మ్. మీరు తాగుతారా సంథింగ్ ఇట్లా డిస్కషన్ అనగానే ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ నేను తాగుతాను గానీ తాగి నా ఇంటికే పోతానంటాడు. అదే నేనైతే గదా! ఎన్ని సార్లు విన్నాను ఆ డైలాగు. తాగడం తప్పు కాదు. తాగి ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం తప్పు. అది ఆయన హ్యాబిట్ అది. ఆయన ఎప్పుడన్నా వర్క్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అది. మేడం. అంతేగాని కాపోతే ఆయన తాగుబోతు క్యారెక్టర్స్ కొన్ని వందలు చేసేయడం వలన కరెక్ట్. కరెక్ట్. పీపుల్ థింక్ దట్ ఆయన తాగేసి